ప్రేక్షకులందరికీ నమస్కారం. మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా నమస్కారాలు. గుంటూరు పట్టణంలో జరుగుతున్న టీఎంసీ వల్ల ఇబ్బందులు పడుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా మేము చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు కమిషనర్గా ఉన్నారో కీర్తి గారు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా బిల్డర్స్ అసోసియేషన్లోని మెంబర్లందరూ కూడా ఓసీ ద్వారా కానీ, ఓసీ వచ్చే విషయంలో కానీ, పర్మిషన్స్ విషయంలో కానీ చాలా జాప్యం చేస్తున్నారు. ఆమెని ఆసరాగా తీసుకుని కింద ఉన్న సిపి గారు కానీ, ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ అధికంగా లంచాలు ఆర్జిస్తూ అయినా కానీ పనులు కాకుండా, వీళ్ళు చేసిన పనులు కీర్తి గారికి ఆర్జించకుండా అడ్డుపడుతూ చాలా నష్టాలకు గురవుతున్నాం. ఇదంతా కూడా ఈ కీర్తి గారు వచ్చిన తర్వాతే ఇట్లా జరుగుతుంది. సిపి ప్రదీప్ గారు అయితే ఈయన వచ్చిన తర్వాత మరీ దారుణంగా తయారైంది. ఈయన నోరు పట్టకుండా అమౌంట్ డిమాండ్ చేయడమే కాకుండా ఎక్కడా కూడా పనిచేసిన దాఖలా లేదు. అదేమంటే జీవోలో లేని విషయాలు కొన్ని షార్ట్ ఫాల్స్గా రాసి సర్వేర్ అంటాం, నాలా అంటాం, అనేక విషయాల్లో ఇబ్బందులు జీవోలో లేని విషయాలు కూడా ప్రస్తావిస్తూ వాటిని అడ్డంగా పెట్టి 15 రోజుల్లో ఏదైతే చేయాల్సింది ఉందో మన పర్మిషన్స్ కానీ, ఓసీ కానీ ఏదైనా సరే ఆన్లైన్లో 15 రోజులు మనకి గడువు ఉంది. ఆ 15 రోజుల గడువులో పూర్తి చేయకపోయింది కాక సంవత్సరాల తరబడి 8 నెలలు 10 నెలలు కూడా వాళ్ళ దగ్గర ఫైల్ సెట్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల గవర్నమెంట్ కట్టగలిగే ట్యాక్స్లు మేము కట్టలేకపోతున్నాం. మేము ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు అమ్మకాలలో 40% మేము ట్యాక్స్ కడతాం, ప్రభుత్వానికి కానీ లోకల్ బాడీస్ కానీ. అటువంటి ట్యాక్స్లన్నీ కూడా కుంటుపడుతున్నాయి. 170 మంది బిల్డర్స్ ఇంతకుముందు గుంటూరు పట్టణంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న టైంలో వీళ్ళ బాధలు తట్టుకోలేక ఈరోజు 30-40 మంది కూడా కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నారు. ఆ 30-40 మంది కూడా చాలా నష్టాలకి గురయ్యారనమాట. ఈ పట్టణ కమిషనర్ వల్ల కానీ, ఈ అధికారుల వల్ల కానీ. ఈ ఇష్యూ మీద దానికి అట్లానే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి, అట్లానే విజిలెన్స్ వాళ్ళకి దీని మీద విచారించమని మేము కోరుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గుంటూరు నగరం అభివృద్ధి చెందాలంటే మా బిల్డర్ల పాత్ర ఎంతో కీలకం. అలాంటి బిల్డర్లు ఈ 2 సంవత్సరాల నుంచి ఎంతో అవమానాలకి గురయ్యారు. అంతేకాకుండా మేము ఫీజుల రూపంలో ఒక చిన్న అపార్ట్మెంట్ అయితే మినిమం 25 లక్షల నుంచి కోట్ల రూపాయలు కూడా పన్నుల రూపంలో కడతాం. కానీ ఇన్ని కట్టినా కూడా మాకు గౌరవం లేదు. దీనికి కారణం నా టౌన్ ప్లానింగ్ విభాగం. ఈ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే మాకు న్యాయం జరిగిందని మేము తెలియజేసుకుంటూ, అలానే ఓసీ పెడితే వెంటనే ఇవ్వరు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే నెల పట్టింది. ఇక్కడ సిపి గారు పంపించరు. సిపి గారి దగ్గరికి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నుంచి పోదు. దాని మూలాన మేము కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు పత్రికా విలేకరులు కూడా దీన్ని తెలియచేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బిల్డర్స్కి, నా తోటి మిత్రులైన ఇంజనీర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ విషెస్ చెప్తూ, ఇక్కడ బిల్డర్లు చాలా సమస్యల గురించి చెప్తూ, ఇంజనీర్స్గా మా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బిల్డర్స్కి కానివ్వండి, ఇల్లు కట్టుకునే ఇంటి ఓనర్స్ కానివ్వండి, వాళ్ళిద్దరికి వారధిగా ఉండేవాళ్ళు ఇంజనీర్స్. ఆ ఇంజనీర్స్ వాళ్ళ ఒక బిల్డర్స్తో వాళ్ళ వైపు చెప్పిన బాధలు చెప్పారు. కానీ ఇంజనీర్స్కి ఉన్న బాధలు బిల్డర్స్ని మోయాలి, ఇటుపక్క ఓనర్స్ని మోయాలి, అటుపక్క సంధానకర్తగా డిపార్ట్మెంట్కి ఉండాలి. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. మేము ఎన్నో ప్రాబ్లమ్స్ 2 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నాం. మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇప్పటి వరకు జీవోస్ని ఎక్కడ కూడా అప్లోడ్ చేయాలి. కొన్ని పాయింట్స్ మీద డిటీసీ ఆఫీస్కి వెళ్తే కనీసం ఒక 4 or 5 months నుంచి మేము తిరుగుతున్నాం. ఇప్పటికీ ఆ ఇష్యూస్ సాల్వ్ అవ్వలేదు. అలాగే ఓసీ గురించి చెప్పారండి. ఓసీ ఇష్యూ చేసేటప్పుడు ఒక 5 పాయింట్లే చూడాలి వాళ్ళు. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఒకటి, నెక్స్ట్ యూసేజ్ ఒకటి, సెట్ బ్యాక్స్ ఒకటి, అబటింగ్ రోడ్ ఒకటి. ఈ పాయింట్స్ కాకుండా ఇప్పుడు వచ్చిన ఈ అధికారులు ఏమేమి చూస్తున్నారంటే నాలా చార్జెస్ అనేది కొత్తగా పెట్టారు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి వీటిలో. అవన్నీ రాస్తూ ఈ ఫైల్ పెండింగ్లో పెడుతున్నారు. దేనికి అడిగితే రీజన్ మాత్రం మాకు ఎవరికి చెప్పట్లేదు. కనీసం 6 to 7 months మినిమం ఏ ఫైల్ అయినా అవుతుంది. సో దీని మీద కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఓసీ రిలీజ్ అయిన తర్వాత ఫైల్ మార్కెట్ రిలీజ్ అవ్వాలంటే రిజిస్టర్ ఆఫీస్ కానీ ఈ ఫైల్ అనేది ఎక్కడ కూడా స్టేట్లో లేదు.
మన గుంటూరు కార్పొరేషన్లోనే ఈ ఫైల్ అనేది రన్నింగ్ అవుతుంది. ఈ ఫైల్ అనేది అసలు పూర్తిగా అబాలిష్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అప్పుడన్నా ఫైల్ మనకి సిఆర్టీలో ఎలా అయితే ఫైల్ వస్తుందో అవంగానే మనకు జనరేట్ అవుతుంది. మార్టిగా రిలీజ్ చేయమని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి జనరేట్ అవుతుంది. ఆ సిస్టమ్ని మనకి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము లైసెన్స్ ఇంజనీర్స్ తరఫున కోరుతున్నాం. అలాగే షార్ట్ ఫాల్స్ పెట్టిన షార్ట్ ఫాల్ని ప్రతిసారి కనీసం 5-6 సార్లు రిపీట్ చేస్తున్నారండి. షార్ట్ ఫాల్స్ రిపీటెడ్ గా పెడతారు. పెట్టేవేంటి, మేము ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాటిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి మళ్ళీ అయ్యే పెట్టుకొని చెప్పి అడుగుతున్నారు. సో ఆ షార్ట్ ఫాల్స్ కూడా మేము ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసాము. కాబట్టి ఇవన్నీ మేము పెట్టాము, అయినా సరే మీరు ఎందుకు అడుగుతున్నారంటే దానికి రీజన్ ఉండదు. నెక్స్ట్ రోడ్ వైండింగ్ సార్. రోడ్ వైండింగ్ లో చిన్న బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళకి ఈ రోడ్ వైండింగ్ పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఎప్పుడు జరిగింది రోడ్ వైండింగ్ అనేది ఎవరికి తెలియదు. కానీ ఇవాళ వాళ్ళకి మనకి గిఫ్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. దానికి జివో ఒకటి ఉందండి, సర్క్యులేషన్ ప్యాటర్న్ చెప్పి జివో నెంబర్ 223లో సర్క్యులేషన్ ప్యాటర్న్ చెప్పేసి ఒకటి జివో తీసుకొచ్చారు. అది వాటి వరకు కూడా అది వచ్చి 3 or 4 years అవుతుంది. దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడా జరగలేదు. శ్రీకాకుళం ఒక డిస్టిక్ లో జరిగింది, కానీ మన గుంటూరులో కానీ ఎక్కడ కూడా సర్క్యులేషన్ ప్యాటర్న్ ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే నాలా చార్జెస్ నుంచి నాలా చార్జెస్ తో పాటు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. ఓసీ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు డ్రాయింగ్ లో కాలం ఇక్కడ చూపించారు, అక్కడ మీరు డ్రాయింగ్ కన్స్ట్రక్షన్ లో ఫలానా చోట కాలము డీవియేషన్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సరే డీవియేషన్ కి అసలు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము చేసుకోవాల్సి వస్తుంది. దానికన్నా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తామన్నా సరే దాన్ని సార్ చూపించి మళ్ళీ ఫైల్స్ పెండింగ్ పెడుతున్నారు. అలాగే 14% ఇష్యూస్, ఇవి పబ్లిక్ సంబంధించింది అయినా సరే మేము ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే బిల్డర్స్ అయినా సరే పబ్లిక్ అయినా సరే ఈ 14% ఇష్యూని చాలా సఫర్ అవుతున్నారు. మిగతా కార్పొరేషన్స్ లో కానీ మున్సిపాలిటీస్ లో కానీ ఈ 14% ఇష్యూ చాలా వరకు సాల్వ్ చేసుకున్నాం. మనకి అవకాశం ఉంది, ఇక్కడ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. దానికి మేము బిల్డర్స్ తో కలిపి చాలా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఆ మార్గాలు ఏంటనేది కూడా మేము ఈ సూచనలు ఇచ్చాం, కానీ ఎవరు పట్టించుకునేవాడు లేదు ఇక్కడ. నెక్స్ట్ ఫీజెస్ అండి, రకరకాల ఫీజెస్ జనరేట్ అవుతున్నాయి. దానికి అసలు రూల్ అండ్ రెగ్యులేషన్స్ లేదు. ఒకసారి ఫీజు అనేది మనకి ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత జనరేట్ అవ్వాలి. ప్లాన్ జనరేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫీజెస్ కట్టమని చెప్పేసి అడుగుతున్నాను. ముఖ్యంగా కాంపౌండ్ ఫీ ఒకటి. కాంపౌండ్ ఫీ ఎందుకు జనరేట్ అయ్యో తెలియదు. వై డోంట్ పుట్ అని చెప్పేసి అడిగితే ముందే పెట్టచ్చు కదని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఇలాగే మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇంజనీర్స్ కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, పబ్లిక్ని కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎవరికి చెప్పుకోలేని బాధ. ఇవాళ మా బిల్డర్స్ తోడే ఉండబట్టి ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ కానివ్వండి, ఇంజనీర్లు, నగరపాలక సంస్థ, మేమందరం కూడా ఒక కుటుంబంలోని సభ్యులు లాంటి వాళ్ళం. ఏదైనా సమస్యలు వస్తే అంతర్గతంగా పరిష్కరించుకునేవాళ్ళం. దానిలో భాగంగా గత 5 సంవత్సరాలుగా ముఖ్యంగా కమిషనర్గా ఉన్నటువంటి చేకూరు కీర్తి గారు, అలాగే సిపి ప్రదీప్ గారు, వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మా సమస్యల గురించి వారికి అనేక సార్లు మేము వినతి పత్రాలు సమర్పించి వారితో కలిపి ప్రత్యక్షంగా సమావేశాలు పెట్టడం కూడా జరిగింది. ఎప్పుడు కలిసినా సరే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మీరు అడుగుతున్నటువంటి సమస్యలన్నీ జెన్యూన్ అని చెప్పి అంటూనే ఆ సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా కాలం వెలపుచ్చుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు మేము విలేకరుల సమావేశం పెట్టి మా బిల్డర్ల యొక్క సమస్యలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు నగరపాలక సంస్థకి దాదాపు 20-25% ఆదాయాన్ని సమకూర్చేటటువంటి నిర్మాణ రంగం, మేము కట్టేటటువంటి ఫీజులు కానివ్వండి, మేము నిర్మించినటువంటి బిల్డింగుల ద్వారా వచ్చేటటువంటి ఆస్తి పన్నులు కానివ్వండి, రకరకాలుగా మీకు 20-25% ఆదాయం సమకూరుస్తూ ఉన్నాం. అటువంటి విలువైనటువంటి కీలకమైనటువంటి నిర్మాణ రంగానికి సంబంధించి ఈరోజు మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్నటువంటి వైనం కాకుండా ఆ సమస్యను మరింత జటిలం చేస్తూ ఆ ఫైల్ని ఏ విధంగా వెనక్కి నెట్టాలి, దాని ద్వారా ఎలా మనం అనధికారికంగా డబ్బులు వసూలు చేయాలన్నటువంటి దాని మీదే దృష్టి పెడుతున్నటువంటి ముఖ్యంగా మా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సిటీ ప్లానర్ ప్రదీప్ గారు మమ్మల్ని వేధిస్తున్నటువంటి వైనాన్ని ఈరోజు విలేకరుల సమావేశం మీ ద్వారా గుంటూరు నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ గత 3-4 సంవత్సరాలుగా మీరు ప్రాసెస్ చేసినటువంటి ఫైల్స్ని
ఈరోజు మీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి, ఏసీబీ ఎంక్వైరీ వేయాలని చెప్పి నూతన ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మీరు ఎందుకు మా ఫైల్స్ తొక్కిపెట్టి ఉంచుతున్నారు? సహేతుకమైనటువంటి కారణాలు లేకుండా ఆ విషయాన్ని కూడా తేల్చాలి. ఇప్పుడు దాకా మా మిత్రులందరూ కూడా చెప్పారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మార్కేజ్ రిలీజ్ చేయాల్సినటువంటి విషయం మీద కానివ్వండి, మీరు ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ఖచ్చితంగా మేము దీన్ని సరైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్తాం. లీగల్గా మీ మీద ఫైట్ చేస్తాం, లీగల్గా కూడా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా కుటుంబం సభ్యులుగా భావించి, మా కుటుంబం సమస్యగా భావించి 4 గోడల మధ్య ఈ సమస్య పరిష్కారం కోసం మీకు అనేక సార్లు మీతోటి కలిసి సమావేశాలు పెట్టాం. కానీ మీ యొక్క పద్ధతిని మార్చుకోకుండా ఈరోజు మాకు కలగజేస్తున్న నష్టాన్ని దీని తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు లీగల్ యాక్షన్ కూడా వెళ్లాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం మనం పలకలూరు రోడ్లో గత 2-3 సంవత్సరాలుగా ఒక రోడ్డు వేయడానికి మీరు తీసుకుంటున్న సమయం ఎంత, దాని ద్వారా నగరానికి నగరపాలక సంస్థకి ఎంత ఆదాయం వస్తుందో కూడా గమనించండి. నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పలకలూరు రోడ్డు ప్రాంతాన్ని కేవలం ముఖద్వారంలో ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు వేయడం చేతగానటువంటి నగరపాలక సంస్థ వలన ఈరోజు ఎంత ఆదాయం పోతా ఉంది. ఆ నగరపాలక పలకలూరు రోడ్డులో నిర్మాణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపార్ట్మెంట్లు కూడా ఈరోజు కొనుగోలుదారులు ఎవరూ లేక బిల్డర్లు ఏ విధంగా నష్టపోతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. దయచేసి ఇప్పటికైనా కానీ సరే కమిషనర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ కింద పనిచేస్తున్నటువంటి అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, కనీసం ఇప్పటికైనా సరే మీ దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటి కూడా సత్వరం మీరు క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన బిల్డర్స్, మీడియా మిత్రులు, మా సహచరులు, మా నారెడ్కో బిల్డర్స్ అసోసియేషను, క్రెడాయ్, లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ అండి ఇది. ఈ ప్రెస్ మీట్లో మేము తెలియజేయదలుచుకుంది ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ విభాగం వల్ల మా బిల్డర్స్ కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, స్థల యజమానులు కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. మనకి అంతకుముందు గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా డిపిఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో మన పర్మిషన్స్ కానీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కానీ 15 రోజుల్లో మనం యాజ్ పర్ డ్రాయింగ్ కనుక సబ్మిట్ చేస్తే ఏ అధికారిని కలవకుండా యాజ్ పర్ డ్రాయింగ్ జీవో ప్రకారం ఉన్న డ్రాయింగ్స్ని ఈజీగా పర్మిషన్స్ ఇవ్వటం కానీ, ఆక్యుపెన్సీ ఇవ్వటం కానీ ఆ విధానాన్ని తీసుకొచ్చారండి. గత ప్రభుత్వంలో ఈ విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎస్పెషల్లీ మన గుంటూరులో ఒక ప్రత్యేకమైన జీవో, ఒక ప్రత్యేకమైన రాజ్యాంగమే నడిచిందండి. ఎక్కడా కూడా మేము ఒక సైట్ కొని, ఒక 10 కోట్లు పెట్టి ఏదైనా ఒక సైట్ కొని పర్మిషన్స్ మ్యాక్సిమం మాకు అంతకుముందు 15 నుంచి 30 రోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్స్ వచ్చినాయి. నేను ఇక్కడ గుంటూరు నగరంలో ఒక బహుళ అంతస్తు భవనం నిర్మించానండి. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆ పర్మిషన్ పొందిన వాళ్ళలో నేను ఒకటి. దాదాపు 7 లక్షల అడుగుల ఎస్ఎఫ్టీ బిల్డింగ్కి ఏ ఆఫీసర్ని కలవకుండా 15 రోజుల్లో సబ్మిట్ చేసిన దానిలో నాకు పర్మిషన్ లెటరు నాకు 2017లో వచ్చిందండి. తర్వాత సిచ్యువేషన్స్ పూర్తిగా భిన్నంగా మారిపోయినాయి. ఎక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కానీ ఈ డిపిఎం వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ వాడుకొని బిల్డర్స్ని నానా రకాలుగా, బిల్డర్సే కాదు సొంతగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ అందరినీ చాలా ఇబ్బందులు పెట్టారండి. పర్మిషన్స్ పెడితే 6 నుంచి 8 నెలల లోపు ఏ బిల్డింగ్కి పర్మిషన్స్ రాలేదండి. సంవత్సరం పైన పట్టిన పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అసలు మనకున్న డిపిఎంఎస్ వెబ్సైట్లో మనం జీవోకు విరుద్ధంగా కనుక ప్లాన్ అప్లై చేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదండి. సిస్టమ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మనకి ఈ పరిస్థితి నడుస్తూ వచ్చింది. దీని తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అండి. మేము బిల్డింగ్ కట్టిన తర్వాత యాజ్ పర్ ప్లాన్ కట్టామా లేదా దానికి మొత్తం 4-5 పాయింట్లు ఉంటాయండి. అవి చూసుకొని బిల్డరు ఇవ్వాల్సిన సెట్ బ్యాక్స్ ప్రకారం వదిలారా లేదా, టాట్ లాట్లు వదిలారా లేదా, లేకపోతే
ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చారా లేదా అని మొత్తం 4-5 పాయింట్లు చూసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మన నగరంలో సంవత్సరం పై నుంచి కూడా అన్ని యాజ్ పర్ రెగ్యులేషన్స్ కట్టి కూడా సంవత్సరం పై నుంచి కూడా ఆక్యుపెన్సీ రాని ఫైల్స్ 10ల సంఖ్యలో ఉన్నాయండి. 6 నెలల పైన అయితే 100 ఫైల్స్ పైన ఉన్నాయి ఆక్యుపెన్సీ రాకుండా. దానికి తోడు ఆక్యుపెన్సీ ఇచ్చి మార్టిగేజ్ రిలీజ్ అవ్వని ఫైల్స్ బోలెడు ఉన్నాయండి. అసలు మార్టిగేజ్ అనేది బిల్డరు తను ఇచ్చిన ప్లాన్ కన్నా డీవియేట్ అయ్యి కడితే ఆ ఆక్యుపెన్సీ దాన్ని కట్టకుండా ఉండటానికి ఒక ఫ్లాట్ 10% ఏరియాని మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేస్తామండి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారంటేనే బిల్డరు యాజ్ పర్ ప్లాన్ కట్టాడు, మేము సాటిస్ఫై అయ్యామన్న తర్వాతే ఆక్యుపెన్సీ ఇస్తారు. మనకు సిఆర్డిఏలో అయితే ఆక్యుపెన్సీ ఇచ్చిన రోజే అదే రోజు మార్టిగేజ్ రిలీజ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మన గుంటూరులో సొంత రాజ్యాంగం నడిపిస్తున్నారు, సొంత జీవోలు రన్ చేస్తున్నారు. మన స్టేట్ జీవోలు ఇక్కడ పనిచేయట్లేదు. ఎవరికి కావాల్సిన రూల్స్ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా బిల్డర్ని కానీ గృహ నిర్మాణదారుని కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అసలు ఏ రైట్తో ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత మా ప్రాపర్టీని మున్సిపాలిటీ వాళ్ళు మార్టిగేజ్లో పెట్టుకుంటారో మాకు తెలియాలండి. మేము మొత్తం యాజ్ పర్ ప్లాన్ కట్టి మార్టిగేజ్ వాళ్ళు పెడితే ఈరోజు మన దగ్గర 8 నెలలు ఆ మార్టిగేజ్ ఆక్యుపెన్సీ వచ్చి మార్టిగేజ్ రిలీజ్ అవ్వని ఫైల్స్ మన దగ్గర ఉన్నాయండి. 10% ఆగిపోతే ఈ రోజున్న బిల్డర్స్ కానీ ఎంతో కష్టపడి ఈ 5 ఏళ్ళు మీ అందరికీ తెలుసు మార్కెట్ ఎంత కష్టంగా ఉంది, ఎంత ఇబ్బందులు పడతా బిల్డింగ్లు కడతా ఉన్నామని. ఆ ఉన్న 10% కూడా ఆపి మమ్మల్ని ఇలా ఇబ్బంది గురి చేసి 2 ఏళ్ళు మేము అనుభవించిన నరకయాతన ఎప్పుడూ లేదండి. ఇక్కడ మన దగ్గర సీనియర్ బిల్డర్స్ 20-25 ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా ఈ 20-25 ఏళ్లలో వాళ్ళు మున్సిపాలిటీ గడప దొక్కిన దాఖలాలు లేవు. మాకు అవసరం రాలా, మాకు ఆ లైసెన్స్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, మా కోసం ప్లాన్ చేస్తారు, వాళ్ళే పర్మిషన్ తీసుకొచ్చే పరిస్థితి. ఈ 2-3 ఏళ్లలో 100 సార్లు మేము ప్రతి ఆఫీసర్ని ఇన్స్పెక్టర్ లెవెల్ దగ్గర నుంచి టీపీఎస్ దగ్గర నుంచి ఏసీ నుంచి డీసీ ప్రతి ఒక్కళ్ళని కలిసి మొరబెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము బిల్డింగ్ ఎంత కష్టపడి కడుతున్నామో పర్మిషన్స్ ఆక్యుపెన్సీ తెచ్చుకోవడానికి అంతకన్నా పెద్ద నాకు యాతన అయిందండి. దీనివల్ల మన గవర్నమెంట్కి మున్సిపాలిటీకి కూడా ఫీజుల రూపేణ ఎంతో నష్టం జరుగుతూ ఉంది. వీటన్నిటిని తగు విచారణ జరిపించి సిఐడికి, విజిలెన్స్కి, ఏసీబీకి 3 డిపార్ట్మెంట్స్కి ప్లస్ డిటిసిపికి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నామండి. మేము పడిన ఇబ్బందులు ఫైల్స్ డీటెయిల్స్తో సహా మొత్తం సాక్ష్యాలతో మేము డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం. వాటికి తగు విచారణ జరిపించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.